ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. ఛానల్లోకి స్వాగతం. మా వీడియోని చూసే ముందు ఒక లైక్ చేసి ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి. ప్రియమైన మిథున రాశి వారు, మీ జీవితం ఇప్పుడు ఒక కీలక మలుపు దగ్గర నిలిచింది. ఇది సాధారణంగా గడిచిపోయే 4 రోజులు కావు. ఇవి మీ జీవిత దశను మలిచే ఆత్మ పరిశీలనకు వచ్చిన దివ్య అవకాశం అని చెప్పాలి. ఈ కాలంలో మీరు ఎక్కువగా మాట్లాడడం కంటే మౌనంగా ఉండి వినడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ 4 రోజులలో మీ జీవితంలో మాటలతో కాదు, సంకేతాలతో మాట్లాడుతుంది. ఎవరో చెప్పే ఒక చిన్న మాట అనుకోకుండా జరిగే ఒక సంఘటన లేదా మీ మనసులో పుట్టే ఒక ఆలోచన, ఇవన్నీ యాదృచ్ఛికం కాదు. మీకు కావలసిన సమాధానాలు ఈ మౌనంతోనే దొరుకుతాయి. మిథున రాశి వారికి సహజంగా ఎన్నో ఆలోచనలు, ఎన్నో దారులు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కాదు. ఇప్పుడు మీ శక్తిని ఒకే దశలో కేంద్రీకరించాల్సిన సమయం. ఎందుకంటే ఈ దశలో మీరు తీసుకునే ఒక్క నిర్ణయం కూడా మీ జీవితాన్ని పూర్తిగా మార్చే శక్తి కలిగి ఉంటుంది. గతంలో మీరు ఎక్కువగా ఆలోచించి అవకాశాలు కోల్పోయి ఉండవచ్చు, లేదా ఇతరుల మాటలు విని మీ నిజమైన దారిని పక్కన పెట్టి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు మీ అంతరాత్మే మీకు మార్గదర్శకం అవుతుంది. ఈ 4 రోజుల్లో ఆతృత వద్దు, తొందర వద్దు, మౌనం, పరిశీలన, స్పష్టత, ఇవే మీకు ఆయుధాలు. ఈ దశను సరిగ్గా ఉపయోగించుకుంటే మీ జీవితంలో స్థిరత్వం, స్పష్టమైన లక్ష్యం, అంతర్గత బలం స్వయంగా ఏర్పడతాయి. గమనించండి, ఇది ఒక పరీక్ష కాదు, ఇది మీకు ఇచ్చిన అవకాశం. మీరు సిద్ధంగా ఉంటే జీవితం మీ ముందు కొత్త దారిని తెరుస్తుంది. మిథున లగ్నం రాశివారు, మీ జీవితం ఇప్పుడు ఒక ముఖ్యమైన మలుపు దగ్గర నిలబడి ఉంది. మీ లగ్నంతోనే గురువు బృహస్పతి ఉండటం అంటే మీ చుట్టూ ఒక దైవిక రక్షణ వలయం ఉన్నదన్నమాట. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు ఎదురైనా మీరు పూర్తిగా కోల్పోకుండా నిలబడగలుగుతున్నారు అంటే దానికి ప్రధాన కారణం గురువు యొక్క కృప. కానీ ప్రస్తుతం గురువు వక్రీకృత స్థితిలో ఉండటం వల్ల మీ మనసులో కొన్ని అనవసర సందేహాలు, గందరగోళమైన ఆలోచనలు కలగవచ్చు. నేను తీసుకున్న నిర్ణయం సరైనదా, ఇంకా వేచి చూడాలా అనేటువంటి భావన రావటం సహజమే. ఇది బలహీనత కాదు, ఇది గురువు మీకు ఇస్తున్న ఆత్మ పరిశీలన దశ. ఈ సమయంలో తొందరపాటు నిర్ణయాలు కాకుండా శాంతంగా ఆలోచించి అడుగులు వేస్తే మీ నిర్ణయాలే మీకు మీ జీవితాన్ని మార్చేస్తాయి. ఇప్పుడు కెరీర్ విషయానికి వస్తే శనిదేవుడు మీ జాతకంలో దశమ స్థానంలో బలంగా ఉన్నారు. ఈ స్థానం మీ ఉద్యోగాన్ని, వృత్తిని స్థిరంగా నిలబెట్టే శక్తిని ఇస్తుంది. ఉద్యోగం పోతుందేమో అనే భయం అవసరం లేదు. శనిదేవుడు ఆలస్యం చేయవచ్చు, కానీ న్యాయం తప్పకుండా చేస్తాడు. మీ కష్టం వృధా కాదు. గురువు జ్ఞానం ఇస్తే శని క్రమశిక్షణ నేర్పిస్తాడు. ఈ 2 శక్తులు కలిసి మీ భవిష్యత్తును బలంగా, భద్రంగా నిర్మించే కాలం ఇదే. ఇది శిక్ష కాదు, ఇది మీ జీవితానికి ఇచ్చిన దైవిక సిద్ధాంతం. నమ్మకం ఉంచండి. ఈ సమయం దగ్గరలోనే ఉంది. కానీ ఒక విషయం స్పష్టంగా గుర్తుంచుకోండి, శ్రమ లేకుండా విజయం అనేది మాటే ఉండదు. ఈ దశలో మీ కష్టం, మీ పట్టుదలే మీ భవిష్యత్తుకు పునాది అవుతాయి. ప్రస్తుతం రాహువు మీ భాగ్యస్థానంలో ఉన్నాడు అంటే అదృష్టం మీ వైపు ఉన్నట్టే. కనిపించిన అదే సమయంలో అత్యంత జాగ్రత్త అవసరమైన కాలం కూడా ఇదే. కొన్ని అవకాశాలు చివరి నిమిషాల్లో చేతిలో నుంచి జారిపోవచ్చు. నమ్మిన వారిచే మోసపోవడం లేదా అర్థాంతరంగా ఆగిపోయిన పనులు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. ఇది భయపడాల్సిన విషయం కాదు, జాగ్రత్తగా ఉండాల్సిన సూచన మాత్రమే. అందుకే ఈ సమయంలో ఒకే మార్గంపై ఆధారపడకుండా ప్రతి విషయానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం సిద్ధం చేసుకోవాలి. ఒక దారి మూసుకుపోతే ఇంకో దారి తెరుచుకునేలా ముందే ఆలోచించడమే మీ బలంగా మారుతుంది. ఈ జాగ్రత్తే రాహువు ప్రభావాన్ని మీకు అనుకూలంగా మార్చేస్తుంది. గమనించండి, జాగ్రత్తతో అడుగులు వేస్తే అదృష్టం కూడా మీ పక్కనే నడుస్తుంది. ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన గ్రహ సంయోగం జరుగుతుంది. సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించి కుజుడితో కలిసి ఉన్నాడు. ఈ 2 అగ్నితత్వ గ్రహాలు కలవడం మీ జాతకంలో 7వ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ ప్రభావం వల్ల భాగస్వామ్య సంబంధాలలో ఉగ్రత, ఉద్రిక్తత పెరిగే అవకాశాలున్నాయి. భర్త, భార్యల మధ్య, ప్రేమ సంబంధాలలో లేదా వ్యాపార భాగస్వాములతో చిన్న చిన్న విషయాలకే పెద్ద వాదనలు, గొడవలు రావచ్చు. మాటల్లో కఠినత్వం పెరగడం, తక్షణ కోపం రావడం, ఒకరిని ఒకరు అర్థం చేసుకోలేకపోవడం ఈ దశలో సాధారణంగా కనిపించవచ్చు. అందుకే ఈ సమయంలో మాటలపై, భావోద్వేగాలపై నియంత్రణ చాలా అవసరం. కానీ ఇదే అగ్నిశక్తి ఒకే దశలో ఉపయోగించగలిగితే అది మీకు అద్భుతమైన లాభాన్ని కూడా ఇస్తుంది.
ప్రత్యేకంగా వ్యాపారంలో భాగస్వామ్య పనుల్లో ఈ సంయోగం పట్టుదల, ధైర్యం, నిర్ణయ శక్తిని పెంచుతుంది. సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటే అభివృద్ధి దశగా వేగంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. గుర్తుంచుకోండి, ఈ అగ్ని సంబంధాలను కాల్చవచ్చు లేదా మీ భవిష్యత్తును వెలిగించవచ్చు. ఎలా ఉపయోగించుకుంటారో అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. వ్యక్తిత్వం మరియు ఆరోగ్యం పరంగా చూస్తే ఈ కాలంలో మీలో ఒక కొత్త శక్తి ప్రవహిస్తుంది. ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతుంది. మీ మాటల్లో ధైర్యం, మీ నిర్ణయాలలో స్పష్టత కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒక చిన్న జాగ్రత్త అవసరం. ఈ ఆత్మవిశ్వాసం అహంకారంగా మారకూడదు. మీరు నిజంగా శక్తివంతంగా ఉన్నారని నిరూపించేది ఎదుటి వారిని తగ్గించడం కాదు, వినమ్రతతో వ్యవహరించడమే. ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, మీకు దగ్గరైన వారితో మాటలలో మృదుత్వం పాటిస్తే సంబంధాలు మరింత బలపడతాయి. ఆరోగ్య విషయాలలో మాత్రం నిర్లక్ష్యం చేయకూడదు. ఈ దశలో కడుపు సంబంధిత సమస్యలు, అకస్మాత్తుగా జ్వరం రావటం, శరీరంలో వేడి ఎక్కువగా అనిపించడం వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. అందుకే ఆహారంపై నియంత్రణ, సమయానికి నిద్ర, నీరు ఎక్కువగా తాగడం చాలా ముఖ్యం. మీ శరీరం మీ శక్తికి ఆలయం లాంటిది. దాన్ని కాపాడుకుంటే మీ విజయం కూడా సాఫీగా ముందుకు సాగుతుంది. కెరీర్ విషయానికి వస్తే ఈ కాలం మీ జీవితంలో చాలా కీలకమైన దశ. శనిదేవుడు మీ దశ స్థానంలో శక్తివంతంగా ఉన్నారు. దీని అర్థం ఒక్కటే, మీరు నిజాయితీగా కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పకుండా మీ వైపే వస్తుంది. ఇప్పటి వరకు మీరు చేసిన శ్రమ ఎవరు గుర్తించినట్టు అనిపించినా శని ఒక్క అడుగు వృధా చేయరు. మీ కృషికి ప్రతిఫలం ఇవ్వడానికి ఈ సమయం దగ్గర పడుతుంది. ప్రమోషన్, బాధ్యతలు పెరగడం లేదా మీ స్థాయికి తగ్గ గుర్తింపు త్వరలోనే వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఇది చాలా శుభకాలం. ఇంటర్వ్యూలు, ఎంపికలో చివరి దశలో ఆగిపోయిన అవకాశాలు మళ్ళీ ముందుకు కదిలే అవకాశం ఉంది. మీ మాటలు, మీ అనుభవం, మీ నైపుణ్యం ఇప్పుడు సరైన సమయంలో సరైన వ్యక్తుల కంటపడతాయి. వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం మరింత అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడం, కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడం, విస్తరణపై ఆలోచించడం ఇప్పుడు మంచి ఫలితాలు ఇస్తాయి. కానీ ఇక్కడ ఒక ముఖ్యమైన హెచ్చరిక ఉంది. భాగస్వామ్యాలలో అహంకారం, మాటల ఘర్షణలు సులభంగా తలెత్తే అవకాశం ఉంది. నేనే సరైన వాడిని అనేటువంటి భావన నష్టానికి దారితీస్తుంది. కాబట్టి ఆగ్రహంతో తక్షణ నిర్ణయాలు తీసుకోకండి. ఒక అడుగు వెనక్కి వేసి ఆలోచిస్తే మీ భవిష్యత్తు మరింత భద్రమవుతుంది. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ధన ప్రవాహం నిలకడగా ఉంటుంది. డబ్బు కొరత అనేది భావన ఉండదు. అవసరాలు తీరుతాయి, చేతిలో డబ్బు ఉంటుంది. అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో పెరుగుతాయి. ప్రత్యేకంగా వ్యక్తిగత సౌకర్యాలు, ఆరోగ్యం, జీవనశైలి మెరుగుదల వంటి వాటిపైన ఎక్కువగా ఖర్చు చేయవచ్చు. ఇది తప్పు కాదు, కానీ నియంత్రణ అవసరం. పెట్టుబడుల విషయానికి వస్తే దీర్ఘకాలిక పెట్టుబడులు మంచి ఫలితాలు ఇస్తాయి. భూమి, వ్యాపార విస్తరణ, స్థిర ఆస్తులు మీకు భద్రతను ఇస్తాయి. కానీ షేర్ మార్కెట్, త్వరగా లాభం వచ్చే పథకాలు, రిస్క్ ఎక్కువగా ఉన్న రంగాలలో అతి జాగ్రత్త అవసరం. ఈ కాలంలో నిదానంగా కానీ స్థిరంగా తీసుకునే నిర్ణయాలే మీ జీవితాన్ని ఎత్తుకు తీసుకెళ్తాయి. మీ కృషి వృధా కాలేదు. ఇప్పుడు ఫలిత కాలం మొదలు కాబోతుంది. నమ్మకంతో, ఓర్పుతో ముందుకు సాగండి. పాత ఆస్తి వివాదాలు ఉన్నవారికి ఇది కీలక సమయం. ఎప్పటినుంచో నడుస్తున్న కేసులు లేదా కుటుంబ ఆస్తులపై ఉన్న అయోమయాలు ఇప్పుడు మీకు అనుకూలంగా మలుపు తిరిగే అవకాశం ఉంది. న్యాయం ఆలస్యం కావచ్చు, కానీ మీకు మీ వైపే నిలబడే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. సంబంధాల విషయానికి వస్తే ఈ కాలం ఒక రకమైన అగ్ని పరీక్ష లాంటిది. భాగస్వామ్య సంబంధాలలో అహంకార మాటలు, ఘర్షణలు, అర్థం చేసుకోలేని పరిస్థితులు తాత్కాలికంగా ఎదురవ్వచ్చు. చిన్న మాట పెద్ద గొడవగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఈ 4 రోజులు అత్యంత ఓపిక అవసరం. అప్పుడే స్పందించకుండా కొంచెం మౌనం పాటిస్తే తర్వాత సంబంధాలు మరింత బలపడతాయి. ఈ పరీక్ష దాటిన తర్వాత మీ బంధంలో స్పష్టత, నమ్మకం పెరుగుతుంది. సింగిల్స్కు మాత్రం ఇది శుభ సూచన కాలం. వివాహ సంబంధ యోగాలు బలంగా ఏర్పడుతున్నాయి. కొత్త పరిచయం రావచ్చు లేదా ఇప్పటికే ఉన్న మాటలు పెళ్లి దిశగా ముందుకు కదిలే అవకాశం ఉంది. మీకు సరైన వ్యక్తి జీవితంలోకి అడుగుపెట్టే సమయం దగ్గరలోనే ఉంది. కుటుంబ విషయాలలో ఇంటి పెద్ద, మహిళల ఆరోగ్యం కొంత ఆందోళన కలిగించవచ్చు. చిన్న సమస్య అయినా నిర్లక్ష్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవడం మంచిది.
ఇంటి వాతావరణం కూడా కొంచెం భారంగా, ఒత్తిడిగా అనిపించవచ్చు. అనవసరమైన మాటలు, చిన్న కారణాలతో చిరాకు, శాంతిని భంగం చేసే అవకాశం ఉంది. అలాగే గృహోపకరణాలు పాడవడం, చిన్న చిన్న అసౌకర్యాలు ఎదురవ్వచ్చు. ఇవి సంకేతాలుగా భావించి ఇంటి శుభ్రత, శాంతి, పాజిటివ్ ఎనర్జీపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ దశ తాత్కాలికమే. ఓర్పు, సహనం, శాంతమైన ఆలోచన ఈ కాలంలో మీకు రక్షణ కవచంలా పనిచేస్తాయి. ఇది గడిచిన తర్వాత జీవితం మళ్ళీ కూడా సాఫీగా సాగుతుంది. గృహిణులు, తల్లులు, సోదరీమణుల కోసం ఈ 4 రోజులు కొంచెం పరీక్షల కాలంగా ఉండొచ్చు. మీరు కుటుంబానికి బలమైన పునాది లాంటిది. అందరి అవసరాలు, బాధ్యతలు మీ భుజాలపైనే ఉంటాయి. కానీ ఈ సమయంలో మీరు చేసిన శ్రమకు అనుకున్నంత గుర్తింపు లేదా గౌరవం దక్కకపోవచ్చు. ఇంట్లో చిన్న చిన్న విషయాలకి అనవసర వాదనలు, మాటలు తేడాలనేది రావచ్చు. మీరు చెప్పే మాటలకు విలువ ఇవ్వని పరిస్థితులు కూడా కనిపించవచ్చు. అందుకే ఈ దశలో మీ ఆత్మాభిమానాన్ని మీరు కోల్పోకండి. నిశ్శబ్దంగా ఉండడం ఓటమి కాదు, అది మీ బలానికి సంకేతం. జీవిత భాగస్వామి ప్రవర్తన కూడా ఈ కాలంలో కొంచెం కఠినంగా అనిపించవచ్చు. ఆఫీస్ ఒత్తిడి, పని భారం తెలియకుండానే ఇంట్లో చూపించే అవకాశం ఉంది. అప్పుడు వెంటనే స్పందించకుండా సహనం చూపితే ఈ పరిస్థితి తాత్కాలికంగానే ముగుస్తుంది. ఆరోగ్య విషయాలలో ప్రత్యేక శ్రద్ధ చాలా అవసరం. నడుం నొప్పి, చర్మ సమస్యలు, చిన్న చిన్న గాయాలు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. ప్రత్యేకంగా వంటగదిలో అజాగ్రత్త వద్దు. నెమ్మదిగా పనులు చేయండి. ఇంటి పనులు, అకస్మాత్తుగా వచ్చే మరమ్మతులు మీ మీద ఒత్తిడి పెంచవచ్చు. ప్రతి పని పర్ఫెక్ట్గా చెయ్యాలి అనేటువంటి ఆలోచన వదిలేయండి. ఈ సమయంలో మీ మానసిక శాంతి, ఆరోగ్యం అన్నింటికన్నా ముఖ్యం. ఈ దశ దాటిన తర్వాత మీకు మళ్ళీ ప్రశాంతత, గౌరవం, ఆత్మసంతృప్తి తప్పకుండా వస్తాయి. మీరు ఒంటరిగా లేరు. ఈ కాలం కూడా గడిచిపోతుంది. డిసెంబర్ 19న ఈరోజు మాటల్లో కఠినత పెరిగే అవకాశం ఉంది. ఆఫీస్ ఒత్తిడి ఎక్కువగా ఉండటం వల్ల అదే టెన్షన్ ఇంటికి తీసుకొచ్చే పరిస్థితి ఏర్పడవచ్చు. దీని కారణంగా భాగస్వామితో చిన్న విషయాలకే గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. సలహా: ఈ రోజున వెంటనే రియాక్ట్ కాకండి. మౌనం పాటించడం, ప్రశాంతంగా ఉండడం మీ సంబంధాన్ని కాపాడుతుంది. డిసెంబర్ 20న ఇది కాస్త ఉపశమనాన్ని ఇచ్చే రోజు. గత 2 రోజుల ఒత్తిడి తగ్గి మనసు తేలికపడే అవకాశం ఉంటుంది. క్షమాపణలు చెప్పడం, అర్థం చేసుకోవడం పెరుగుతుంది. బిజినెస్ పార్ట్నర్షిప్ ప్రారంభించడానికి, చర్చలు మొదలు పెట్టడానికి ఇది మంచి సమయం. డిసెంబర్ 21 రెడ్ అలర్ట్. ఈరోజు ఆరోగ్య సమస్యలు మరియు మానసిక ఒత్తిడి ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అలసట, నిద్రలేమి, చిరాకు వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఈ రోజున మీ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. విశ్రాంతి, నిశ్శబ్దం చాలా అవసరం. డిసెంబర్ 22న ఈరోజు కొత్త పనులు ప్రారంభించడం మంచిది కాదు. ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవడం ఉత్తమం. అత్యవసర నిర్ణయాలు తీసుకోకుండా విషయాలను పరిశీలించే దశగా ఈరోజు ఉపయోగించండి. ఈ 4 రోజులు ఓపిక, మౌనం, జాగ్రత్త మీకు పెద్ద రక్షణగా మారుతాయి. ఇవి గడిచిన తర్వాత మళ్ళీ అనుకూల కాలం మొదలవుతుంది. ఈ సవాళ్లను సులభంగా ఎదుర్కొనేందుకు కొన్ని శక్తివంతమైన పరిహారాలు మీకు పెద్ద రక్షణగా నిలుస్తాయి. వీటిని నమ్మకంతో చేస్తే తప్పకుండా అనుకూల ఫలితాలు కనిపిస్తాయి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి శుద్ధ జలంతో ఆజ్యం సమర్పించండి. ఆజ్యం ఇస్తూ సూర్యమంత్రం లేదా ఓం సూర్యాయ నమః అని జపిస్తే కోపం నియంత్రణలోకి వస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ప్రభుత్వ పనులు, అధికార సంబంధిత వ్యాపారాలలో విజయం కలుగుతుంది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉన్న రోజులలో శివాలయానికి వెళ్ళి శివలింగంపై పచ్చి పాలు మరియు నల్ల నువ్వులు కలిపి అభిషేకం చేయటం చాలా శ్రేయస్కరం. ఇది చంద్రదోషం, శని దోషం ప్రభావాలను తగ్గించి మనసుకు ప్రశాంతత, నిద్రకు ఉపశమనం ఇస్తుంది. శుక్రవారం రోజున తెల్లటి మిఠాయి లేదా పాయసం దానం చేయటం లేదా గోమాతకు ఆకుకూర, రొట్టె తినిపించడం వల్ల దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుంది. అపార్థాలు తగ్గి అనుబంధం బలపడుతుంది. ఆరోగ్య రక్షణ కోసం పచ్చరత్నం ధరించడం అనుకూలంగా ఉంటుంది. ఇది నరాల బలాన్ని పెంచి మానసిక అలసటను తగ్గిస్తుంది. అయితే వజ్రం లేదా నీలం రత్నం ధరించే ముందు తప్పకుండా మీ జాతకం చూపించుకొని నిపుణుల సలహా తీసుకోవడం చాలా అవసరం. సరైన సలహా లేకుండా ధరిస్తే అనవసరమైన ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ చిన్న పరిహారాలు సక్రమంగా పాటిస్తే ఈ కఠినమైన కాలం కూడా మీకు పరీక్షగా కాకుండా మీ జీవితాన్ని సరిదిద్దే ఒక శక్తివంతమైన దశగా మారుతుంది.
మిథున రాశి వారికి రాబోయే ఈ 4 రోజులు చాలా శక్తివంతమైన కాలం. ఇది కష్టకాలం కాదు, మీ బలాన్ని పరీక్షించే సమయం. గుర్తుంచుకోండి, మీరు బలహీనులు కారు. మీ లగ్నంలో గురుగ్రహం ఉండటం దేవిక రక్షణలా పనిచేస్తుంది. అదే సమయంలో మీ కర్మస్థానంలో శనిదేవుడు స్థిరంగా ఉండడం మీ కృషిని వృధా చేయడు అనే సంకేతం. మీరు కష్టపడితే తప్పకుండా కొత్త స్థాయికి ఎదుగుతారు. స్థిరత్వం, గౌరవం మీ వెంట వస్తాయి. ఈ సమయంలో సంబంధాలలో కొంత దూరం లేదా నిశ్శబ్దం కనిపించినా భయపడకండి. అది విడిపోవడానికి కాదు, బంధాలను లోతుగా అర్థం చేసుకోవడానికి, నిజమైన అనుబంధాన్ని బలపరచడానికి వచ్చిన విరామం మాత్రమే. ఈ 4 రోజులు ఓపికతో, వివేకంతో గడిపితే మీకు శుభప్రదంగా మారుతుంది. కష్టానికి ముగింపు దగ్గరలోనే ఉంది. ముందున్నది మీ ఎదుగుదల, స్థిరత్వం, విజయానికి దారి చూపితే కొత్త దశ వస్తుంది. నమ్మకంతో ముందుకు వెళ్ళండి. గ్రహాల శక్తి మీ పక్షంలో ఉంది. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే వీడియోని లైక్ చేయండి. మరి ఇప్పుడు కొత్తగా వచ్చిన హైప్ ఆప్షన్ ద్వారా పాయింట్స్ని క్లిక్ చేసి మా వీడియోను కొంతమందికి చేరేలా చేయండి. మరియు మా ఛానల్లోకి కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఓం నమః శివాయని ఒక చిన్న కామెంట్ చేయండి. వీడియోని పూర్తిగా చూసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు.